గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రేయా బ్లెస్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా ఫ్రెండ్స్? మీ అందరికి ఒక ముచ్చట చెప్పనా? అదేంటో కానీ మనంతటా మనం కష్టపడి మన కష్టంతోనే బ్రతుకుతుంటాం. కానీ ఎదుటి వ్యక్తి మనల్ని చూసి కుళ్ళుకుంటుంటాడు ఈర్ష అసూయ భావంతో. అలాంటప్పుడు వాళ్ళు కుళ్ళుకొని ఈర్ష పడని, ఓకేనా, వాళ్ళది వాళ్ళ దగ్గరే ఉంటుంది. మనం చూసి చూడనట్టుగా వచ్చేయాలి. ఓకే, ఒక పొరపాటుగా నీకు ఏదైనా బాధ కలిగి మాట్లాడారనుకో, వాళ్ళ దగ్గర ఎలా ఉంటావు తెలుసా? చిన్న స్మైల్ ఇచ్చేసి బయటకు వచ్చాయి. అదేంటి మన మీద అంత కుళ్ళు కుతంత్రాలుగా ఈర్ష అసూయభావంతో ఉంటే నువ్వు చిన్న స్మైల్ ఇచ్చి బయటకు వచ్చేయమంటావు, సమాధానం చెప్పకుండా అంటున్నారా? చెప్పొద్దు. నీ అవసరం వాళ్ళకి తప్పక ఉంటుంది. ఈరోజు నవ్వినోడు రేపు పొద్దున్న నీ దగ్గరికి కంపల్సరిగా వస్తాడు. కానీ వాడికి ఒక ఆలోచన వస్తుంది తెలుసా? అదేంటంటారా? నవ్వి నువ్వు వచ్చేవనుకో పిచ్చకపోతాడు. అదేంటి, నేను కోపంతో ఈర్షతో అసూయతో అంత మాట అన్నా సరే ఒక్క నవ్వుతో బయటికి వెళ్ళిపోయారేంటి అనే ఆలోచనలో పడతాడు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని చూసి కుళ్ళుకోవడం మాత్రమే, అసహించుకోవడం, ఈర్ష అసూయ భావంతో మాత్రమే తన ఎదుటి వ్యక్తికి హేళన చేయడం మాత్రమే తన జీవితం కాబట్టి. కానీ మనం మన కష్టంతో బ్రతుకుతున్నాం. అవమానపడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఎవరి ఈర్ష అసూయ భావంతో ఉన్నా సరే నీకు నువ్వు నీలాగే బ్రతుకు. ఓకేనా? అంటే ఫ్రెండ్స్, మీకు కనుక ఎవ్వరు ఏమన్నా సరే స్మైల్, ఓకే, స్మైల్ ఇవ్వండి అంతే. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కీప్ స్మైల్. లవ్ యూ గైస్. ఓకే, స్టాచ్యూ, బాయ్.